రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనునిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలియజేశారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కళ్ళు, రక్త పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారని అన్నారు. వైద్య శిబిరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా సోలిస్ ఐ కేర్ వంటి ప్రముఖ ఆసుపత్రుల సిబ్బంది ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. రాచకొండ పరిధిలోని ప్రతి డివిజన్లో 2 రోజుల చొప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సుధీర్బాబు తెలిపారు. చేయించుకోవడం జరిగింది సార్. ఆ మెన్యూ ఒక 70 మెంబర్స్. థ్యాంక్స్. In this background, it's very important what ma'am told, that Kalpana ma'am told, very relevant for all of us, and we need to focus on our health. చిన్నప్పుడు మనం సినిమాలు చూసినప్పుడు ఎక్కువగా లేము వచ్చేది టీవీ చూపించేవాళ్ళు, క్షయవ్యాధి అని చూపించేవాళ్ళు. హీరోకో వస్తుంది, ఏదో అట్లా love triangle or something story used to be there. But those days this cancer is not rampant. People are not undergoing or facing such problem. But in modern days, a lot of because of health habits or a different kind of behavioral pattern, then sedentary lifestyle, not focusing on better health profiles. Andariలో ఇది హ్యూమన్ కైండ్లో వ్యాపించడానికి ఒక స్కోప్ మనమే ఇస్తున్నాం. ఇటువంటి అవేర్నెస్తో పాటు టెస్ట్ చేయడం మూలంగా మ్యామోగ్రఫీ లాంటివి, లేకపోతే ప్యాప్స్వేర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిని రెగ్యులర్ కూడా చేయించుకోవాలి. దానివల్ల ఏంటంటే అడ్వాన్స్గా ఉంటే కూడా తెలుసుకోవడము, దాన్ని ప్రివెంట్ చేయడం అవన్నీ జరుగుతుంది. ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా లైక్ ఇఫ్ యూ నో ఇట్ ఇన్ అడ్వాన్స్ ఇట్ కెన్ బి క్యూర్డ్. డిలే అయితే కష్టం అవుతుంది. కాబట్టి ఇవన్నీ మన అందరికీ, పోలీసులు కష్టపడుతున్న మీ అందరికీ ఇటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఫోకస్ చేయరు, అడగరు, లేకపోతే ఇటువంటి ఇష్యూస్ను ఎక్స్ప్రెస్ చేయరు వేరే వాళ్ళకు. దానివల్ల అలానే సఫర్ అవుతుంటారు బేసికలీ లేడీస్. అందుకోసమే ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసి మెడికల్ హెల్త్ పర్స్పెక్టివ్లో బెటర్ అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసాం. ఇది ఎవ్రీ జోన్కి ఉంటుంది. ఇవాళ ఇక్కడ చేస్తారు,